యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారా? మనము దుష్టలోకములో జీవించుచున్నాము. ఇది ఆఖరి కాలము, ఘోరమైన కాలమని వేదము చెబుతున్నది. అనేక ఆపదలు మనల్ని కమ్ముకుని ఉన్నవి. దుష్ట మనుషులు కూడా మన ప్రక్కనే ఉంటారు. వారు కీడు చేయునట్లు, మనకేదైనాను డిస్టర్బ్ చేయునట్లు. దానివలన మనము భద్రముగా ఉండడము చాలా అవసరము. దానికి దేవుడొక వాక్కునిచ్చుచున్నారు. ఇర్మియా 1వ అధ్యాయము 8వ వచనములో, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను కాపాడుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఈ లోకములో అందరికంటే ఒక గొప్ప భద్రత దేవుడే. ఎందుకంటే ఆయన మనలను పిల్లల వలె ప్రేమించుచున్నారు. అందువలన మనలను కాపాడుటలో జాగ్రత్త కలిగి ఉంటున్నారు. మరుగయుండి దాడి చేసే సాతాను క్రియలై ఉండవచ్చు. తోడుగా ఉండి వంచనలు చేయు దుష్ట మనుషులై ఉండవచ్చు. ఎవరి ద్వారా మనకు ఆపదలు కలిగినను దానిని విడవక మనలను కాపాడి నడిపించు దేవుడు ఒకరు ఉన్నారు. ఈ అమెరికా దేశంలో ఇతర దేశములు మన భారతదేశంలో ఉన్నట్లు సింహం, పులి, ఏనుగు లాంటి జంతువులు లేవు. అయితే ఎలుగుబంట్లు చాలా ఉన్నవి. ఈ ఎలుగుబంట్లను నేను ఈ దేశంలో చూసి ఉన్నాను. ఈ ఎలుగుబంట్ల పిల్లలు ఉన్నవి కదా, ఆ పిల్లలతో పాటు ఎలుగుబంటు వచ్చును. ఈ పిల్లలు వేటి గురించి భయపడవు. ఎందుకంటే ఆ తల్లి ఎలుగుబంటు తన పిల్లల్ని కాపాడుటలో చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది. పిల్లలు ఉన్న స్థలములో మనుషులు వెళితేనే ఎలుగుబంటి దాడి చేయును అని చెబుతున్నారు. అంతేకాని ఏమీ నాశనం చేయదు. పిల్లలకు ఆపదని తెలిస్తే ఎలుగుబంటి మూర్ఖమైపోతుంది. ఏ మనుషులనైనా అది చీల్చివేయునని. అదే విధముగానే దేవుడు, ఆయన పిల్లలుగా ఉన్న మన మీద చాలా కరుణ కలిగిన దేవుడు. మనకొక ఆపదంటే ఆయన విజృంభించి లేచెదరు. దేవుని పిల్లలను తాకలేరు. నిన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టువాడని చెప్పబడింది కదా. ఆ విధముగా మనల్ని కాపాడే ఒక మంచి దేవుడు ఉన్నారు. కనుక ఎందుకు మీరు భయపడాలి? దేనికి భయపడకండి. మీరు నివసించే స్థలము, ఉద్యోగం చేసే స్థలము, మీరు పరిచర్య చేసే స్థలములో మీకు ఆపద కలిగించే దుష్టులైన మనుషులు చెలరేగినను దేవుడు మిమ్మును కాపాడెదరు. ఆయన భద్రత మీకు ఉంటే చాలు. ఎవరూ మిమ్ములను నాశనము చెయ్యలేరు. విశ్వసించుడి. నాతో కూడా నన్ను కాపాడే నా దేవుడు ఉన్నారు. నన్ను కాపాడదరని విశ్వాసముతో చెప్పండి. దేవా, నన్ను కాపాడుటకు నాకు తోడుగా మీరు ఉన్నందుకు స్తోత్రములు. కంటిపాప వలె నన్ను కాపాడుచున్నారు. ఏ కీడు నన్ను తాకలేదు, నాశనము చెయ్యలేదు. నేను దాన్ని విశ్వసించుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.